నమస్తే సార్. నమస్తే అండి. సార్ మెన్ కంటే వుమెన్ స్ట్రాంగ్ అని జెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. మెన్సే ఇంకా చాలా పానిక్ అవుతారు. బట్ వుమెన్ స్ట్రాంగ్ ఉంటారని జెప్పేసి చెప్తారు. కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే వుమెన్‌లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. చాలామంది లేటెస్ట్‌గా చూస్తే కొంతమంది సెలబ్రిటీస్‌లో ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాము. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ చాలా మందిలో ఆర్థరైటిస్ దగ్గర నుంచి మయోసైటిస్ దాకా ఫేస్ చేస్తున్న వుమెన్స్ చాలామంది ఉన్నారు బయట. అసలు ఎందుకు వుమెన్‌లోనే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి రీజన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటారు? ముఖ్యంగా చెప్పాలంటే తరాల తరబడి వుమెన్‌ను సప్రెస్ చేసుకోన్న ఫియర్స్ గానీ, ఇన్‌సెక్యూరిటీస్ గానీ, ఎమోషన్స్ గానీ ఇవంతా కూడా ఇంటర్నల్‌గా వాళ్ళ సైకీలో పార్ట్‌గా వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలోనూ, ఆలోచన దృక్పథంలోనూ వీటన్నిటిలో పార్ట్ అయ్యేసి పెయిన్ బాడీగా మారి, ఆ పెయిన్ బాడీ కాస్త టిష్యూస్‌ని ఇబ్బంది పెడుతూ, ఆ టిష్యూస్ మీద మన శరీరంలో ఇమ్యూన్ గ్లోబులిన్ సెల్స్ అంటారు. సో, అవి రివర్స్ అయ్యేసి మన శరీరం మీద మన ఇమ్యూన్ సిస్టమే ఫైట్ చేసే పరిస్థితికి తీసుకొస్తూ ఉంటుంది. హ్మ్. అయితే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా మంచిది కదా! ఎందుకు ఫైట్ చేస్తదని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సహజంగా ఒక థ్రెట్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. హ్మ్. ఉదాహరణకి మనం ఏదో బయటికి వెళ్ళొచ్చున్నాం. అందరికి జలుబులు ఉన్నాయి. వాతావరణం మారుతూ ఉంది. ఇది సమ్మర్ నుంచి రెయినీ సీజన్‌కి మారుతూ ఉంది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లో సో, ఇంటర్నల్‌గా టెంపరేచర్, ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఇదంతా కూడా చేంజెస్ ఉండటం వలన, సో, కఫ లక్షణము ఇలాంటివంతా చేంజ్ అవ్వటం వలన ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్‌లో కానీ వీటన్నిటిలో బాడీ వీక్ అయిన సందర్భంలో ఏదో వైరస్సో, బ్యాక్టీరియానో వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే గనక రోగనిరోధక వ్యవస్థ ఆ వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌ని చంపడం కోసం బాడీ టెంపరేచర్ పెంచడం కావచ్చు, అటానమస్ నర్వస్ సిస్టమ్ అనే దాన్ని యాక్టివేట్ చేసేసి టెంపరేచర్ పెంచడం కావచ్చు, ఇంకా రిమైనింగు కొన్ని రకాల మన యాంటీబయాటిక్స్ ఏసుకుంటాం గానీ, యాంటీబయాటిక్స్ టైప్ ఆఫ్ కొన్ని కెమికల్స్‌ని శరీరంలో విడుదల చేస్తాయి. మన శరీరంలో ఉండే రకరకాల ఎండోక్రైన్ సిస్టమ్‌లో ఉండే గ్రంథులు. సో, ఇవన్నీ రిలీజ్ చేసేసి ఆ వైరస్‌ని, బ్యాక్టీరియాని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. హ్మ్. సో, ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇమ్యూనిటీ సిస్టమ్ చేస్తుంది. ఎప్పుడు బయట నుంచి మనకేదో ఆపర పొంచి ఉంది. ఏదో వైరస్సో, బ్యాక్టీరియానో మన ఫంగస్సో ఏదో వచ్చిందని చెప్పేసి అనుకున్నప్పుడు. అది అంతవరకు చాలా మంచిది. ఇప్పుడు థ్రెట్ అనేది ఏ సీజన్ మారినప్పుడో, లేకపోతే గనక ఒక నెలకో, 6 నెలలకో అలా ఎప్పుడో వస్తే గనక ఓకే. ఇది బాగానే పనిచేసిద్ది. అలా కాకుండా ప్రతిరోజు మీకు థ్రెట్ ఉందనుకోండి. ప్రతిరోజు కూడా మీ శరీరంలోకి ఏదో వైరస్సో, బ్యాక్టీరియా వస్తుందనుకోండి. ప్రతిరోజు ఇమ్యూనిటీ సిస్టము ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలంటే గనక డీఎన్ఏ రిపేర్ జరగదు. శరీరంలో వచ్చేటప్పటికి డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. ఇంకా రిమైనింగ్ అంతా గూడా ఒక నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద రికవరీ ప్రాసెస్ అనేది, రీజనరేషన్ ప్రాసెస్ అనేది జరగదు. హ్మ్. జరగనప్పుడు ఏమవుతుంది? ఇమ్యూనిటీ సిస్టమ్ మాత్రమే మళ్ళా మన ఇప్పుడు 2 దేశాలకు మధ్య యుద్ధం జరుగుతుంటే, సో, జనాలు ప్రశాంతంగా ఉండకుండా ఎప్పుడు కూడా మా మీదేం పడిద్దో అది అని చెప్పేసని భయపడుతూ ఉంటారు. సైనికులు కూడా కాపలా కాస్తూ ఉంటారు. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఏం చేసిద్ది? ప్రతిరోజు నాకు సమస్య పొంచి ఉంది కాబట్టి అన్నట్లుగా ఫైట్ చేయడం మొదలుపెట్టిద్ది. సో, మరి ప్రతిరోజు వైరస్, బ్యాక్టీరియా రావట్లేదు కదా! అని మీరనొచ్చు. హ్మ్. అదే కదా సార్. అంటే వైరస్ అండ్ బాక్టీరియా అనేది ఎవ్రీ టైమ్ మనకు కనబడే ఛాన్స్ కాదు గదా అది. కాదు గదా! ఇప్పుడు వైరస్, బ్యాక్టీరియా అయితే గనక ఓకే. ప్రతిరోజు ఫైట్ చేస్తుంది. ఇక్కడ వైరస్, బ్యాక్టీరియా కాదు. మనం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, అదే ఇమ్యూన్ సిస్టమ్ దృష్టిలో వైరస్, బ్యాక్టీరియా. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు గదా! సపోజ్ మానసికంగా ఎదుర్కోవడం అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం గురించి లైక్ అంటే ఒక విషయం గురించి ఊరికే టెన్స్ ఫీల్ అవుతూ ఉంటాం మనం. సపోజ్ ఏదైనా ఒక వర్క్ అనుకుంటాం ఈరోజు. ఒక వీడియోనే తీసుకుందాం మా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. ఆ వీడియో ఈవినింగ్ కల్లా టెలికాస్ట్ అవ్వాలి. కాకపోతే ఎడిటర్ ప్రాబ్లమో, ఎస్సీఓ ప్రాబ్లమో ఉండి అది అవ్వదు. దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువ సేపు స్ట్రెస్ తీసుకుంటాం గదా! అలాంటి విషయం గూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద పడే అవకాశం ఉందా? అదే ఇప్పుడు నేను చెబుతుంది. వైరస్, బ్యాక్టీరియా అయితే గనక అదేదో పారాసైట్ కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ అవి కాదు ఈరోజు జనాలని ఇమ్యూనిటీ సిస్టమ్ ట్రిగ్గర్ చేస్తుంది. అవి కాకుండా ఇలాగ స్ట్రెస్ ఫ్యాక్టర్ సాయంత్రానికి ఈ పని అయిపోవాలి అంటే గనక ఫైట్ ఆర్ ఫ్లైట్ సిట్యుయేషను. అంటే దాని మీద మన యుద్ధం. అర్జెంట్‌గా మన ఊపిరి రెస్పిరేటరీ సిస్టము ఊపిరి వేగవంతం అవుతుంది. మజిల్స్ అంతా పట్టేసేస్తాయి. సో, ఆటోమేటిక్‌గా రక్త ప్రసరణ ఎక్కువైపోతుంది. బీపీ పెరిగిపోతుంది. నాకు సాయంత్రానికల్లా కంప్లీట్ కావాలని చెప్పేసి చేస్తూ ఉంటాం. హ్మ్. ఇదంతా జరిగినప్పుడు ఏమవుతుంది? ఇమ్యూన్ సిస్టమ్ గూడా నాకేదో ఈ వ్యక్తికి ఏదో ఆపద పొంచి ఉందని చెప్పేసని ఇమ్యూన్ సిస్టము హైపర్ యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెడుతుంది. సో, ఇలాగా ఒక రోజు, 2 రోజులుంటే ఓకే. అలా కాకుండా వుమెన్‌లో ఈ మధ్య జరుగుతుందేంటంటే, కుటుంబంలో జరిగే భర్త సరిగ్గా మాట వినరు. భర్త అర్థం చేసుకోరు.
సో, ఏదన్నా వంట కుదరకపోయినా ప్రతి చిన్నదానికి కూడా కంప్లెయినింగ్, తిట్టడము రకరకాలు. సో, ఒక మనిషిని తిట్టినప్పుడు సహజంగా వాళ్ళ సోలు హర్ట్ అయిన వెంటనే ఒక మనిషికి తెలియకుండా నేను ఈ భూమి మీద ఎందుకు బతికుండాలి? ఎందుకు నేనిలా మాట పడాలి అని చెప్పేసని ఒక బాధ అనేది ఏర్పడుతుంది. ఆ బాధ ఎవరో తీర్చలేని అది చాలా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. హ్మ్. అలాగే పిల్లలు సరిగ్గా వినకపోయినా, మాట వినకపోయినా, సరిగ్గా చదవకపోయినా, లేకపోతే గనక ఇలాగ మాటలు పడటం కావచ్చు, డిస్క్రిమినేషన్ కావచ్చు, "నీకేం చేత కాదు, నీకది తెలీదు, ఇది తెలీదు" అని చెప్పేసని భర్త, పిల్లలు చెప్పేది. "ఇన్నేళ్ళు వచ్చినాయమ్మా, ఏంటి ఈ మాత్రం నీకు తెలీదా?" అని చెప్పేసని ఏదో సంథింగ్ ఫోన్‌లో చూపించమని పిల్లలకి ఇస్తే గనక వాళ్ళు అమ్మని విసుక్కోవటం. సో, పిల్లలే కదా అని చెప్పేసి అట్లా లైట్ తీసుకున్న తను ఇంటర్నల్‌గా తన ఇన్నర్ చైల్డ్ వచ్చేటప్పటికి ప్రతి మనిషిలో ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ హర్ట్ అవుతుంది. ఏంటి నేను ఎందుకు ఇలా మాట్లాడపడుతున్నానని చెప్పేసని. ఇవంతా ఏం చేస్తున్నాయి ఎళ్ళేసి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. అబ్బా! చాలా చిన్న చిన్న విషయాలు కదా సార్ ఇవన్నీ. చిన్న చిన్న విషయాలను ఎలా అనుకుంటాం? ఎందుకంటే ప్రతి మహిళ ఫేస్ చేసే ప్రాబ్లము డిస్క్రిమినేషన్, వివక్ష చూపించబడటము. సో, మహిళను కాబట్టి నేను ఇన్ని మాటలు పడి ఒక కుటుంబాన్ని నెగ్గుకొస్తా ఉన్నానని చెప్పేసనేది మహా అయితే 6 నెలలు భరించగలుగుతారు. సంవత్సరం భరించగలుగుతారు. ఏళ్ల తరబడి అలా భరించుకుంటా ఉండే కొద్దీ ఏమవుతుంది, అణిచిపెట్టుకున్న భావోద్వేగాలన్నీ కూడా నేను ఈరోజు మీరన్న మాట వలన బాధపడ్డాను. సో, మీరు ఈరోజు నన్ను గాయపరిచేలాగా మాట్లాడారని భర్తతో చెప్పుకోగలిగితే అది అక్కడితో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలా మాట్లాడుకునే స్వేచ్ఛ గాని, అలా మాట్లాడుకునే అవకాశం గాని లేనప్పుడు ఏమవుతుంది అది అణిచిపెట్టబడుతుంది. అణిచిపెట్టబడిన ఎనర్జీ అంతా కూడా ఆటోమేటిక్‌గా లోపల ఎమోషన్స్‌ని ట్రిగ్గర్ చేస్తుంటుంది. ఎమోషన్స్ ఆ సటిల్ ఎనర్జీస్‌లో శరీరంలో ఒక రకమైన సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఇవంతా కలిసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా మారిపోతాయి. ఆర్థరైటిస్‌గా మారిపోతాయి. ఆర్థరైటిస్ ఇదో చాలామంది మహిళలు ఫేస్ చేస్తున్న ఆర్థరైటిస్ అదే. ఓకే. అణిచిపెట్టుకున్న భావోద్వేగాలు మాత్రమే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌గా తయారవుతూ ఉన్నాయి. సో, ఇమ్యూనిటీ సిస్టము మళ్ళీ మళ్ళీ ట్రిగ్గర్ అవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత, హ్మ్. సో, అక్కడ ప్రమాదం పొంచి లేకపోయినా ట్రిగ్గర్ అవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం పాటు అది ఓవర్ వర్క్ చేసిందనుకోండి. అదేం చేస్తుంది బ్యాలెన్స్ కోల్పోతుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది పారాసైట్ మీద పనిచేయాల్సింది కాస్త మన శరీరం లోని ఏదో లోపం ఉందని మన శరీరాన్ని తినటం మొదలుపెడుతుంది. మన కణాలని తినటం మొదలుపెడుతుంది. సో, నొప్పిని సృష్టించడం మొదలవుతుంది. స్వెల్లింగ్ అనేది జాయింట్స్‌లో స్వెల్లింగ్ తగ్గించేసి ఎన్నో రకాల ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో, స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకునేవాళ్ళు, రెగ్యులర్ మెడిటేషన్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకే మెల్లగా ఈ సింప్టమ్స్ అనేది నార్మల్ అవుతున్న కేసెస్ ఎన్నో ఉన్నాయి. కానీ సార్ మీరు చెప్పిన పాయింట్ ఎలా అంటే, రోజు మేము ఫేస్ చేసేవి ఇలాంటివన్నీ ప్రతి వుమెను ఫేస్ చేసేవే. ఏంటంటే హస్బెండ్ అవ్వనివ్వండి, ఫాదర్ అవ్వనివ్వండి, ఎవరితో అయినా గానీ ఓపెన్‌గా కొన్ని విషయాలు మేము డిస్కస్ చేయలేము. లైక్ ఇప్పుడు హస్బెండ్ ఏమన్నా అన్నా, ఇలా అన్నారు మీరు అని జెప్పేసి గట్టిగా చెప్పడానికి, అమ్మో! చెప్పిన దగ్గర నుంచి ఎందుకు దాన్ని ప్రొలాంగ్ చేయడం అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. కానీ వీటినన్నిటిని గూడా లోపల పెట్టుకొని, వాటిల వల్ల గూడా మళ్ళీ మా హెల్తే డ్యామేజ్ అవుతుంది అనేది ఇప్పటి వరకు ఈ విషయం తెలీదు నాకు. చాలా వరకు స్ప్లీన్ ఫంక్షనింగ్ యాక్చువల్లీ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్స్‌ని స్ప్లీన్, ప్యాంక్రియాస్ ఈ 2 కంబైన్డ్‌గా వర్క్ చేస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ప్యాంక్రియాస్ ఏమో డయాబెటిక్ వీటికి ఇన్సులిన్ ప్రొడక్షన్ కోసం. స్ప్లీన్ వచ్చేటప్పటికి ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం ప్రాపర్ రెగ్యులేషన్ స్ప్లీన్ చేస్తుంది. స్ప్లీన్ అనేది మనకి లెఫ్ట్ సైడు పొట్ట కింద భాగంలో ఇక్కడ రిబ్స్ దగ్గర ఉంటుంది. సో, స్ప్లీను మాల్ ఫంక్షన్ అనేది జరగటం వలన ఒకటే మీరు చూడండి ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉండే వాళ్ళకి ఆల్మోస్టు రక్తం వచ్చేటప్పటికి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఐరన్ అందుకని వాళ్ళకి రెగ్యులర్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఐరన్ ఎక్కించుకోవాలి. సో, స్ప్లీన్ ఫంక్షనింగ్ తగ్గిన తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. అలాగే వీక్‌నెస్ వస్తుంది. సో, ఒళ్ళంతా పాలిపోయినట్లుంటుంది. అట్ ద సేమ్ టైమ్ వచ్చేటప్పటికి ఒంట్లో సత్తువ ఉండదు. సో, రక్త ప్రసరణ అనేది చాలా తక్కువగా సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో క్లాట్‌లు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇదంతా బికాస్ ఆఫ్ ద స్ప్లీన్ ఫంక్షన్. దాంతో పాటు ప్లేట్‌లెట్ కౌంట్ కూడా విపరీతంగా తగ్గిపోతుంది. హ్మ్. సో, మీతో మాట్లాడితే పెద్ద డాక్టర్‌తో మాట్లాడిన ఫీల్ వస్తుంది సార్ నాకు ఫైనల్‌గా ఈ టాపిక్‌లో మటికి. ఎనీవేస్ థాంక్ యూ సార్.